కేవలం చూడడం కాదు, గమనించడం. సో గమనిస్తూ ఉండడం అన్నమాట. సో ఇక్కడ మనం ఏదైనా చూస్తూ ఉంటాం, ఓకే, కళ్ళతో చూడడం అన్నమాట. ఓకే, కళ్ళతో చూడడం ద్వారా అది గమనించడం కాదు, ఇక్కడ మీ దృష్టి, మీ ఆలోచన కంప్లీట్గా దానిపైన కేంద్రీకరించడం. నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్, అవేర్నెస్, ఫోకస్. సో వీటన్నిటి కలిపి గమనించడం అనేది అవుతుందన్నమాట. సో ఈ గమనించడం ద్వారా ఏం జరుగుతుంది, ఇంకా కేవలం మన పిల్లలని కూర్చోపెట్టి చెప్పే గమనించడం కాదండి. సో ఇంకొద్దిగా డీప్గా వెళ్తాం, అది ఫస్ట్ స్టెప్ అనుకోవచ్చు. ఓకే, సో ఈ గమనించడం ద్వారా మనలో ఉన్న ఆత్మను, చైతన్య స్థితిని మనం వెలికి తీస్తామన్నమాట.